ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ రానుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై, న్యాయ నిపుణులు ఇచ్చిన సూచనలపై చర్చించనున్నారు. న్యాయ నిపుణుల సలహాలు, సూచనలతో ఇప్పటికే రిపోర్టు తయారు చేశారు అధికారులు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలపై 2 వారాల గడువు కోరింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరోవైపు ఇరిగేషన్ ప్రాజెక్టులపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. యాదగిరి లైవ్ లో ఉన్నారు. యాదగిరి, ఇవాళ కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం తీసుకొస్తామన్న దాని మీద వాళ్ళు సూచనలు చేశారు. సో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% రిజర్వేషన్లు మించరాదని చెప్పేసి ఏదైతే క్యాప్ ఉందో ఆ క్యాప్కు మించకుండా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఇటు సుప్రీంకోర్టు చెప్పింది, అటు హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? ఈ రెండుకు హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఈ రెండింటిని వేరు చేసుకొని దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరిగిందో అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తర్వాత అధికారుల కమిటీని కూడా ప్రత్యేకంగా నియమించారు. కాబట్టి అప్పుడే 2-3 రోజులలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఈ 2 కోర్టులు ఏం చెప్పాయి, తర్వాత ప్రభుత్వం స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తే బాగుంటుంది, మరి ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో ఈ అంశాల మీద ప్రత్యేకంగా ఒక రిపోర్టు తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దానికి సంబంధించి ఆ రిపోర్ట్ కూడా అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఆ రిపోర్ట్ను తయారు చేశారు. సో ఆ రిపోర్ట్కు సంబంధించిన దాంట్లో ఆ అంశం ఏమున్నాయి, న్యాయ నిపుణులు ఏం చెప్పారు, మరి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, స్థానిక ఎన్నికలకు సంబంధించి పాత పద్ధతిలోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలా, లేదంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే 42% పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్లాలా, లేదంటే ఏదైతే హైకోర్టు 6 వారాల పాటు స్టే విధించిందో అప్పటి వరకు వెయిట్ చేయాలా, ఈ 3 అంశాలకు సంబంధించిన దాని మీద ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మేజర్గా ఎలాంటి అభిప్రాయం, ఈ 3 ఆప్షన్లలో ఎక్కువ ఈ సమావేశంలో మేజర్గా ఎక్కువగా దేని మీద ఏ ఆప్షన్కు ఎంచుకుంటున్నారనే దాని మీద కూడా చర్చించి